అందరికీ నమస్తే. ఈరోజు గుంటూరు జిల్లా మిద్దె తోట పెంపకందారుల సంక్షేమ సంఘం 36వ సమావేశం ఉమెన్స్ కాలేజ్ నాస్ సెంటర్లో ఉన్న గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో జరుగుతుంది. ఈరోజు 70 రకాల మొక్కలు, అంటే దాదాపు 30 రకాల నారు మొక్కలు, ఒక 40 రకాలు పండ్ల పూల మొక్కలు, అలాగే అగ్లోనిమా లాంటి క్రోటన్స్ అవన్నీ తెప్పించి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అన్నీ కూడా ముందే దాదాపు సెప్టెంబర్ నుంచి గూగుల్ ఫామ్లు పెట్టడం, అందరూ అమౌంట్ పే చేయడం అన్నీ జరిగినాయి. వాళ్ళు అమౌంట్ పే చేసిన వాళ్ళందరికీ ఇవాళ మొక్కల డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఈ ఉమెన్స్ కాలేజ్ ఏంటంటే ఈసారి 70 రకాలు ఉండేటప్పటికీ ఈ ఉమెన్స్ కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ వాలంటీర్స్కి వచ్చారు. చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. మేడం హెచ్ఓడి బాటనీ హెచ్ఓడి మేడం సంతోష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఆశిస్తున్నాను. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వచ్చారు. ప్రకృతిలో మనం అనే గ్రూప్ వాళ్ళు కూడా వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు ఈ మొక్క డిస్ట్రిబ్యూషన్లో. వాళ్ళు ఇక్కడ అందరికీ మార్నింగ్ టీ, స్నాక్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాము. లంచ్ అరేంజ్ చేసాము. ఈ లంచ్ అయిన తర్వాత 2 గంటల నుంచి 4 గంటల వరకు మొక్కల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అందరూ సహకరించగలరు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం గారు చెప్పినట్టు మరి ఈ రోజున 70 రకాల మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సంతోష్ కుమార్ గారు ఇక్కడ బాటనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మొదటిసారిగా ఉమెన్స్ కాలేజీలో ఈ మన మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీంట్లో 70 రకాల మొక్కల్లో పండ్ల మొక్కలు, పూల మొక్కలు, క్రోటాన్స్ రకరకాలు ఉన్నాయి. అట్లాగే కూరగాయల మొక్కలు, తర్వాత చామంతి మొక్కలు రకరకాల ఉన్నాయి. అట్లాగే వెరైటీ మొక్కలు సేజు, లీకు, తర్వాత గ్రీన్ స్క్వాష్, ఎల్లో స్క్వాష్ లాంటి మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి ఈ రోజున దాదాపుగా ఒక 100 మెంబర్స్ వరకు, అంటే 400 మంది ఎంపీఎస్ఎస్ గ్రూప్లో ఉంటే 100 మంది దాదాపుగా సుమారుగా మొక్కలు ఆర్డర్ పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మరి ఈరోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ మొక్కల డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈ రోజున ఇంతకుముందు మేము వాలంటీర్స్ అంటే మా గ్రూప్లో ఉన్న మెంబర్సే వాలంటీర్స్గా పెట్టుకొని వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నడిపేవాళ్ళు. అట్లా కాకుండా ఈ రోజున ఇక్కడ ఈ కాలేజీలో వాళ్ళ రెడ్ క్రాస్ సంబంధించినటువంటి ఈ ఉమెన్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలే మొత్తం 70 మంది పిల్లలు కూడా వాళ్ళే ఇక్కడ వాలంటీర్స్గా పనిచేస్తూ ఈ రోజున మనకి ఈ ప్రోగ్రాంలో సహకారం చేస్తున్నారు. సో ఓకే, దట్స్ ఆల్. దిస్ ఈజ్ సెక్రటరీ మిద్దె తోట పెంపకందారుల సంక్షేమ సంఘం అంసారి గ్రూప్ మొక్కల డిస్ట్రిబ్యూషన్ కోసం ఇందాక చెప్పినట్లుగా మన ఉమెన్స్ కాలేజీలో బాటనీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో, అలాగే ఈ రెడ్ క్రాస్ క్లైమేట్ యాక్షన్ క్యాంపెయిన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మొక్కల డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దీనికి లీడర్గా అంటే వారి బాటనీ హెడ్ సంతోష్ కుమార్ గారు ఉన్నారు. ఇక్కడ వారి మాటల్లో ఇక్కడ వాళ్ళ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఆ తర్వాత మన సొసైటీ కూడా వీళ్ళకి ఎలా ఇది చేయాల్సి వస్తుంది, వీళ్ళు సొసైటీకి ఎలా వర్క్ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడతాం. నేను సంతోష్ కుమారి, హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ అండ్ క్లైమేట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ రెడ్ క్రాస్కి కోఆర్డినేటరు. సో ఇక్కడ మా రెడ్ క్రాస్ క్లైమేట్ యాక్షన్ గ్రూప్ తరఫు నుండి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా 100 వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ 10 హౌసెస్ అడాప్ట్ చేసుకొని ఆ 10 హౌసెస్లో ప్లాంటేషను, తర్వాత ప్లాస్టిక్ నియంత్రణ అనేటువంటి అంశాలు, తర్వాత పర్యావరణ పరిరక్షణ అంశాల మీద వీళ్ళు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు. సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలోని క్లైమేట్ యాక్షన్ గ్రూప్కి చెందిన ఈ స్టూడెంట్స్ వాలంటీర్స్గా ఈరోజు మేము మిద్దె తోటల సంఘం అనేటువంటి గుంటూరు జిల్లా మొత్తానికి సంబంధించినటువంటి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళతోటి సంయుక్తంగా ఈరోజు మొక్కల పెంపక కార్యక్రమాన్ని జరుపుతున్నాము. సో ఈ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రీనరీని ఎన్హాన్స్ చేయాలి అనేటువంటి మా యొక్క మెయిన్ ఉద్దేశము. సో దీనిలో భాగంగా అందరూ కూడా మొక్కలంటే ఇష్టంగా ఉండి వాటిని పెంచడానికి అవసరంగా వాళ్ళు ముందుకు వస్తున్న వాళ్ళందరికీ కూడా మొక్కల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు. సో గ్రీనరీ డెవలప్ చేసి మన పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి అనేటువంటి ప్రధాన అంశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి సహాయం చేస్తున్నటువంటి ఈ గుంటూరు జిల్లా మిద్దె తోటల సంఘం వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మా అందరి యొక్క ఒకటే ముఖ్యమైనటువంటి అందరిది కూడా ఒకటే
ఒకటే మోటో ఏంటంటే గ్రీనరీ డెవలప్ చేయాలి, ప్లాంటేషన్ని ప్రతి ఒక్క ఇంటిలోని మనం ప్లాంటేషన్ని ఎన్హాన్స్ చేయాలి, అందరినీ కూడా ప్లాంటేషన్కి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ మొక్కల పెంపకం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంట్లోనే ఈరోజు మొక్కలు నాటాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మొక్కలు గమనించండి, ఈరోజు మేము ఇచ్చే నారు మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు ప్రోటీన్స్ చాలా తక్కువ ఉంటాయి. జనరల్గా మా గ్రూప్ తరపున ఈ కాన్సెప్టే అది. కూరగాయల మొక్కలు ఎందుకు ఇస్తున్నామంటే వంగ, టమాటో, మిరప, క్యాబేజీ, క్యాలిఫ్లవర్ బయట అందరు చూస్తున్నారు, అన్నిటి మీద పురుగు మందులు. మనం వేడి నీళ్ళు వేసి కడిగినా, ఉప్పు నీళ్ళు వేసి కడిగినా కూడా పోనంత ఉన్నాయి. ముందు వచ్చే జబ్బులకి ఇదే కారణం అవుతుంది. అందుకోసం ఎవరిళ్ళల్లో వాళ్ళు వంగ, టమాటో ఆ రోజుకి కావాల్సిన కూరగాయలు వాళ్ళే పెంచుకుని వాళ్ళు కోసుకుని వండుకోవాలి. అలా ఉంటుంది. ఆర్గానిక్గా పండించుకోవాలి అందరూ. ఇదే కాన్సెప్ట్ మన గుంటూరులో అన్ని మిద్దలు తోటలు అయిపోవాలి. మరి నేను చూస్తానో లేదో కానీ ఆ కళ ఉంది నాకు. థ్యాంక్ యూ. ఈ పిల్లలందరికీ ఇవాళ నేను ముందే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ చాలా హుషారుగా ఉన్నారు, అందంగా ఉన్నారు. పిల్లలంతా మంచి ఎర్ర యూనిఫామ్ వేసుకుని బాగున్నారు. మా మొక్కల డిస్ట్రిబ్యూషన్ ఇదే మొదటగా మేము బయటకు వచ్చి చేయటం. అంతకుముందు ఎప్పుడూ కూడా మా వాలంటీర్స్ గ్రూప్లో మెంబర్సే వచ్చేవాళ్ళు. ఈసారి ఎక్కువ మొక్కలు ఉండటం మూలంగా ఇవాళ ఉమెన్స్ కాలేజీలో పెట్టాము. క్యాంపస్ బాగుంది, చాలా విశాలంగా అనిపించింది. వాళ్ళ మొక్కల డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ అవుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను రెడ్ క్రాస్ వాలంటీర్. నా పేరు ఆర్ జ్ఞానశ్రీ. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక మొక్క ఇచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ నియంత్రణ తగ్గించాలని చెప్పి ఈ పర్యావరణాన్ని రక్షించడానికి ఎటు చూసినా గ్రీనరీ కనిపించేలాగా అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ నుంచి మాట్లాడుతున్నాను. రెడ్ క్రాస్ వాలంటీర్ క్లైమేట్ యాక్షన్ గ్రూప్. నా పేరు కీర్తి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా ముఖ్య ఉద్దేశం రెడ్ వాలంటీర్స్గా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ సొసైటీలో గ్రీనరీని ఎక్కువగా పెంచాలని, అదేవిధంగా పర్యావరణాన్ని గ్రీనరీతో ఎక్కువగా నింపేయాలని, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మేము ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మొక్కలను పెంచాలి, ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా రెడ్ క్రాస్ క్లైమేట్ యాక్షన్ కింద మేము 10 ఇళ్లను దత్తత తీసుకొని ప్రతి ఇంటిలో ఒక మొక్కను నాటాలి అని చెప్పేసి మా యొక్క మోటో అయితే మేము ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ.
ట్రిపుల్ఎస్ గార్డెన్ అమరావతి. ట్రిపుల్ఎస్ గార్డెన్ అమరావతి, అక్కడి నుంచి వస్తున్నారు. అక్కడి నుంచి చేస్తున్నాము, కడిగి నుంచి చేస్తాం మొక్కలన్నీ. ఇవన్నీ ఏ రకానికి ఆ రకం అన్నీ పెట్టేసి పేర్లు వేసేసి ఇది చోట్ల గ్రూప్కి మొత్తం కడిగి నుంచి తెచ్చి మొక్కలన్నీ మన దగ్గర అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి. అన్ని రకాల మొక్కలు ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి. ఏ మొక్కలండి? ఎల్లో సంథింగ్. ఓకే, నెక్స్ట్ మినీ జీరో రెడ్. ఓకే, తెల్ల కాకడామల్లి. తెల్ల కాకడామల్లి. రీడింగ్ ఆర్ట్. రీడింగ్ ఆర్ట్. పింక్. మినీ జీరా పింక్. తైవాన్ జామ. తైవాన్ జామ. ఇది చిన్న ఉసిరి, తినే ఉసిరి. మినీ ఇజ్జోరా ఎల్లో. తీగమల్లి, పందిరి మల్లి, తీగమల్లి. స్నో బుష్. సెంటు జాజి. సెంటు జాజి, చెమేలి. ఇది డాన్సింగ్ క్రోటాన్. డాన్సింగ్ నాటు తెల్ల మందారం. ఎర్ర ఉసిరి. మొక్కలు. ఎర్ర ఉసిరి. ఓకే, నాటు పింక్ మందారం. టెక్సాస్ ఏజ్. ఓకే, మినీ పారిజాతం. ఓకే, చిట్టి మందారం. గుండు మల్లి ఆ రోజు మల్లి. స్వీట్ నిమ్మ. లిప్టిక్ అగ్లోని ఇండోర్ ప్లాంట్. దబ్బ మొక్కలు. ఆవకాడో. ఓకే, మినీ బత్తాయి. తరాతర్ కాటన్ నేరేడు. స్వీట్ నారింజ. బార్బడో చెర్రీ. సాల్సా ఫ్రూట్. సూర్యనామ్ చెర్రీ. బత్తాయి. బనానా సపోటా. మినీ నందివర్మ. పంపర్ బన్సా. పత్తి మందారం. హైబ్రిడ్ నిమ్మ. ఓకే, విరజాజి. ఇది వేస్తారా? సాగు టమాటా. ఇది నారు మొక్కలని వస్తారు. విరజాజి ఇంకొక రకం. ఇది 0 వైట్. ఈ మొక్కలన్నీ నర్సరీ మొక్కలన్నీ ఉంటుంది. ఇంకా అన్నీ ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. మనింటి డాబా మీద తోట పెంచుదామురో రండిరో పెద్దన్న. టెర్రస్ గార్డెన్స్ ని పెంచి చూపుదామురో తెలుసుకో చిన్నమ్మ. రోజువారీ ఆహారపు కూరలు పండించరో రండిరో పెద్దన్న. చిన్న చిన్న కుండీలలో మొక్కలనే పెంచరో తెలుసుకో చిన్నమ్మ.
వ్యాయామం వ్యవసాయం మిద్దె మీద చేసుకో. రండిరో పెద్దన్న, మొక్కలు పెంచేటోళ్లకు స్థలం లేని బాధెందుకు, మన మిద్దె తోట స్థలం చేద్దామిక వ్యవసాయం. మనింటి డాబా మీద మనింటి డాబా మీద మనింటి డాబా మీద తోట పెంచుదామురో. రండిరో పెద్దన్న, టెర్రస్ గార్డెన్ ని పెంచి చూపుదామురో. తెలుసుకో చిన్నమ్మ. గోంగూర తోటకూర కరివేపాకు కొత్తిమీర, రండిరో పెద్దన్న, బెండకాయ బీరకాయ చిక్కుళ్ళు వంకాయ, తెలుసుకో చిన్నమ్మ. రసాయనాలతోని పండించే పద్ధతిలో, రండిరో పెద్దన్న, పురుగుల మందులతో దిగుబడే లక్ష్యంతో అధిక ధరల వ్యాపారం కానరాదు ఆరోగ్యం. మనింటి డాబా మీద మనింటి డాబా మీద మనింటి డాబా మీద తోట పెంచుదామురో. రండిరో పెద్దన్న, టెర్రస్ గార్డెన్స్ ని పెంచి చూపుదామురో. తెలుసుకో చిన్నమ్మ. మన ఇంటి మేడ మీద చిన్న చిన్న కుండీలు, రండిరో పెద్దన్న, కుండీల నిండా మంచి మట్టి వేసి ఉంచాలా. తెలుసుకో చిన్నమ్మ. ఉల్లిపాయ తొక్కులు కాయగూర ముక్కలు రండిరో పెద్దన్న, పారవేయకుండా నిలవ చేసి ఎరువు చెయ్యాలా. సేంద్రియ ఎరువుతోనే పంటలు పండించాలా. మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద తోట పెంచుదామురో. రండిరో పెద్దన్న, టెర్రస్ గార్డెన్స్ ని పెంచి చూపుదామురో. తెలుసుకో చిన్నమ్మ. మన నగర వీధుల్లో ప్రతి ఇళ్ళు రావాలి. రండిరో పెద్దన్న, టెర్రస్ గార్డెన్ పెంచి 10 మందికి చూపాలి. తెలుసుకో చిన్నమ్మ. మున్సిపాలిటీ అధికారులకు సహకారం ఇవ్వాలి. రండిరో పెద్దన్న, చేయి చేయి కలపాలి, పచ్చదనం పెంచాలి. టెర్రస్ గార్డెన్ లక్ష్యం విజయవంతమవ్వాలి. మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద తోట పెంచుదామురో. రండిరో పెద్దన్న, టెర్రస్ గార్డెన్స్ ని పెంచి చూపుదామురో. తెలుసుకో చిన్నమ్మ. మనింటి డాబా మీద తోట పెంచుదామురో. రండిరో పెద్దన్న, టెర్రస్ గార్డెన్స్ ని పెంచి చూపుదామురో. తెలుసుకో చిన్నమ్మ. రోజువారీ ఆహారపు కూరలు పండించరో. రండిరో పెద్దన్న, చిన్న
చిన్న కుండీలలో మొక్కలనే పెంచరో. తెలుసుకో చిన్నమ్మ, వ్యాయామం వ్యవసాయం మిద్దె మీద చేసుకో. రండిరో పెద్దన్న, మొక్కలు పెంచేటోళ్లకు స్థలం లేని బాధెందుకు, మనమిద్దే తోట స్థలం చేద్దామిక వ్యవసాయం. మనింటి డాబా మీద, మనింటి డాబా మీద, మనింటి డాబా మీద తోట పెంచుదామురో. రండిరో పెద్దన్న, టెర్రస్ గార్డెన్ ని పెంచి చూపుదామురో. తెలుసుకో చిన్నమ్మ. గోంగూర, తోటకూర, కరివేపాకు, కొత్తిమీర, రండిరో పెద్దన్న, బెండకాయ, బీరకాయ, చిక్కుళ్ళు, వంకాయ. తెలుసుకో చిన్నమ్మ. రసాయనాలతోని పండించే పద్ధతిలో, రండిరో పెద్దన్న, పురుగుల మందులతో దిగుబడే లక్ష్యంతో అధిక ధరల వ్యాపారం కానరాదు ఆరోగ్యం. మనింటి డాబా మీద, మనింటి డాబా మీద, మనింటి డాబా మీద తోట పెంచుదామురో. రండిరో పెద్దన్న, టెర్రస్ గార్డెన్స్ ని పెంచి చూపుదామురో. తెలుసుకో చిన్నమ్మ. మన ఇంటి మేడ మీద చిన్న చిన్న కుండీలు, రండిరో పెద్దన్న, కుండీల నిండా మంచి మట్టి వేసి ఉంచాలా. తెలుసుకో చిన్నమ్మ. ఉల్లిపాయ తొక్కులు, కాయగూర ముక్కలు, రండిరో పెద్దన్న, పారవేయకుండా నిలవ చేసి ఎరువు చెయ్యాలా. సేంద్రియ ఎరువుతోనే పంటలు పండించాలా. మన ఇంటి డాబా మీద, మన ఇంటి డాబా మీద, మన ఇంటి డాబా మీద తోట పెంచుదామురో. రండిరో పెద్దన్న, టెర్రస్ గార్డెన్స్ ని పెంచి చూపుదామురో. తెలుసుకో చిన్న